అని తెలియడానికి ఎన్నేళ్ళు పడుతుందో. ఎందుకంటే వాస్తవాన్ని తెలియచేసేటటువంటి మీడియా ఈరోజు లేదు. ఎంతో కొంత చిన్న పత్రికలు, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్స్, అలాగే చిన్న చిన్న మీడియా వ్యవస్థలో ఈరోజు కాస్తో కుస్తో ఉన్న వాస్తవాల్ని, ఉన్న నిజాల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అసలు రోత తప్ప ఇంకొకటి రాస్తారు కార్పొరేట్ మీడియా. ఈ కార్పొరేట్ మీడియా మూలంగా అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు హీరోలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది చాలా ప్రమాదకరంగా మారారు ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి. ఇప్పుడు తమిళనాడు తీసుకోండి. తమిళనాడులో చాలామంది హీరోలు, అసలు సినిమా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రాష్ట్ర అభిమానమే వాళ్ళకి ముఖ్యం. రాష్ట్ర అభిమానం తప్ప ఇంకొకటి ఉండదు. అక్కడ ప్రజలకు కూడా అభిమాన అభిమానాల్ని వాళ్ళు కూడా కీర్తిస్తారు. కానీ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం తాట తీస్తారు. ఇక్కడ పరిస్థితులు లేవు. వీళ్ళు ఉండేదేమో తెలంగాణలో సినిమా రాజకీయాలు చేయరు. అక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు, అక్కడ యువత కూడా చాలా చైతన్యవంతులు. ఆ రాష్ట్రం కోసమే మాట్లాడతారు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ మీడియా ఒక పెంట కింద తయారైంది, కార్పొరేట్ మీడియా. ఈ కార్పొరేట్ మీడియా యువత జీవితాలను మోసం చేస్తుంది, యువత జీవితాలను నాశనం చేసేస్తుంది. దీని నుంచి మనం బయటపడాలి అంటే మరో స్వాతంత్ర పోరాట ఉద్యమం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించాలి. ఈ ప్రజలకి కోల్పోయినటువంటి భవిష్యత్తు అంతా రావాలి అంటే గొప్ప చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఆవిర్భవిస్తుంది. ఈ చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.